నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. స్కిల్ గణన ఆధారంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం అనేది ఆనవాయితీ. మరి అయితే అంతర్జాతీయంగా మన దేశంతో పోలిస్తే అంటే ఇతర దేశాలలో ఎంత మేర నిధులు కేటాయిస్తున్నారు ఈ స్కిల్ డెవలప్మెంట్కి, అదేవిధంగా మన దేశంలో ఎంత కేటాయిస్తున్నారు? మరి జాతీయంగా చూసుకున్నట్లయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఎంత మేర ఈ నిధులు కేటాయిస్తున్నారు? మరి స్కిల్ డెవలప్మెంట్ అనేది నేటి యువతరానికి తప్పనిసరి. మరి రీసెంట్గా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ సెన్సెస్ అంటే స్కిల్ గణన ఆధారితంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ ప్రదేశాలలోనే ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించాలనేది ఒక సంకల్పం పెట్టుకున్నారు. మరి ఇప్పుడు అది హామీ ఆ దిశగా వెళుతుందా లేదా అంటే ఏం చెప్తారు? షణ్ముఖం, దేశంలో దీన్ని స్కిల్ ఇండియా దేంట్లో భాగంగా అంటే వృత్తి విద్యా నైపుణ్యాలు, వృత్తులు అంటే ఈ రోజు నాటి కాలవి. పూర్వకాలంలోనే మనకి చేనేత వృత్తి అనేది ఒకటి ఉండేది. చేతితో పనిచేసే వృత్తులు చాలా ఉండేవి. మనకి ఆలోచన చేసుకుంటే గ్రామాల్లో కంసాలి, కమ్మరి, కుమ్మరి, చేనేత, ఇట్లా గీత, నేత అనే ఇట్లా చేనేత వృత్తులు అనేకం ఉండేవి. గ్రామాల్లో మనం కళ్ళతో చూసాం, మన పెద్దలు ఆచరించారు. వ్యవసాయ రంగంలో గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళు చేనేత వృత్తులు చాలా ఉన్నాయన్నమాట. అయితే కాలక్రమేణా ఏం చేసిందంటే పారిశ్రామిక విప్లవం ఫలితంగా ఫ్యాక్టరీల్లో వస్తువులు తయారు చేస్తూ అవి గ్రామాల్లో అమ్ముకోవటం ద్వారా ఆ వృత్తులన్నీ చచ్చుబడిపోయినాయి. అందువల్ల పెద్ద బాడిస మొద్దుబారిపోయింది, కంసాలి వృత్తిని నాశనం చేసేసింది. తర్వాత కార్పెంటరీ వ్యవస్థ ఉంటుంది. మన ఇళ్లలో ఫర్నిచర్ చేసుకోవాలన్నా, ఆఫీసుల్లో ఫర్నిచర్ చేయాలన్నా కూడా వీటన్నిటికీ ఏంటంటే కొన్ని ప్రపంచ దేశాలు ఏం చేస్తారంటే మోడర్న్ టెక్నాలజీని జోడించి, మిషనరీని జోడించి, త్వరితగతిన సామర్థ్యాన్ని పెంచి లార్జ్ స్కేల్లో ఉత్పత్తి చేయటం వల్ల ప్రొడక్ట్ కాస్ట్ తగ్గిపోతూ ఉంది. దానికి స్కిల్ డెవలప్మెంట్ అంటారనమాట. ఏ రంగమన్నా తీసుకోండి, నువ్వు ఒకటి రెండు కాదు, మన నెత్తిలో ఎన్ని ఎంటికలు ఉంటాయో అన్ని రకాల స్కిల్స్ ఉంటాయి. ఈరోజు జర్మనీ తీసుకోండి, జర్మనీలో 350 వృత్తులకు సంబంధించి ఉచితంగా స్కిల్ నేర్పిస్తారు. 350 వృత్తి విద్యా కోర్సులకి. అదే మన భారతదేశం తీసుకునే వాళ్ళకి ఎన్నిట్లో శిక్షణ ఇస్తున్నారు, ఎంతమందికి తద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. దేశంలో ఉండేటటువంటి బడ్జెట్ 45 లక్షల కోట్ల బడ్జెట్లో స్కిల్ ఇండియాకి ఎంత కేటాయింపు చేస్తున్నారు. ఈ స్కిల్ ఇండియా ప్రోగ్రాం ఏంటంటే ఒకప్పుడు గతంలో మనకి పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. పంచ అంటే 5 సంవత్సరాలకి ప్లాన్ చేసుకునేవాళ్ళు భారతదేశాన్ని. ఏ విధంగా అవి ఏం చేసిందంటే మనకి 12వ పంచవర్ష ప్రణాళిక 2017 తోటి అంతరించిపోయింది. మొట్టమొదట ఏం చేశారంటే 11వ పంచవర్ష ప్రణాళికలో దీన్ని ఒక నమూనా తయారు చేశారు యూపీఏ గవర్నమెంట్ 2009లో ఏమో. అయితే 11వ పంచవర్ష ప్రణాళికలో మొట్టమొదటిసారిగా దీన్ని ప్రస్తావించి ఏం చేశారంటే దీనికి ఒక మంత్రిత్వ శాఖను కూడా కేటాయించడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్కి దాదాపుగా పోయిన ఆర్థిక సంవత్సరంలో అయితే 3500 కోట్లు కూడా డబ్బు కేటాయించడం జరిగింది. అవి ఏ రాష్ట్రం ఎంత కేటాయింపులు తెచ్చుకున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఆ ముఖ్యమంత్రులు కానీ ఆ ఎంపీలు కానీ చెప్పాలి ఎంత తెచ్చుకున్నారు. దీని కింద దాదాపుగా చాలా స్కీమ్స్ ఉంటాయి. ఈ స్కీమ్స్ అన్నీ ఎలా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలా దానికి స్థూలంగా మనం ఆలోచన చేస్తే షణ్ముఖు, ఈ విషయానికి వచ్చేసరికి ఇది ప్రధానమంత్రి కౌశల్ యోజన. ఈ పథకం దేని కింద ఉంటుందంటే ప్రధానమంత్రి కౌశల్ యోజన అనే పథకం కింద ఉంటుంది ప్రధానంగా. దాంట్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన, జాతీయ అప్రెంటిస్ ప్రోత్సాహక పథకాలన్నీ జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో అంతర్భాగం. స్కిల్ ఇండియాలో అంతర్భాగం ఇవన్నీ కూడా. దీంట్లో దక్షిణ కొరియా చూస్తే 96% కార్మికులకి స్కిల్ నేర్పిస్తున్నారు. తర్వాత జపాన్లో కానీ చూసుకుంటే 80% కార్మికులకి స్కిల్ డెవలప్ చేస్తున్నారు. అమెరికాలో చూసుకుంటే 52% దాకా ఈ స్కిల్ కేటాయిస్తున్నారు. కానీ మనకు అంచనా ఏమేశారంటే
దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికి, ఎంత 40 కోట్ల మందికి స్కిల్ డెవలప్ చేసి ఇవ్వాలా ఆయా వృత్తుల్లో అని చెప్పి ఒక నిర్ణయం చేసుకున్నారు. తీరా చూస్తే 2022-23 వృత్తి విద్యా శిక్షణ పొందింది కేవలం 2,10,00,000 మంది. అంచనాలేమో 40 కోట్లు. దాదాపు మీకు ఇక్కడ ఒక సర్టిఫికేట్ కూడా మనకు ఉంటుంది, రికగ్నైజేషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లెర్నింగ్ సర్టిఫికేట్ కూడా ఒక ఇవ్వాలనుకున్నారు. రికగ్నైజేషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లెర్నింగ్ సర్టిఫికేట్, ఆర్పిఎల్ అంటారు దీన్ని షార్ట్ ఫామ్లో. ఆ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల జీతభత్యాలు ఉద్యోగులకు పెరగద్ది. అంటే ఇప్పుడు మోటార్ వైండింగ్ ఉంది, ITI అని ఉండే, అవన్నీ చచ్చుబడిపోయినాయి, పుచ్చుబట్టి ఇచ్చేశారు. దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో మోటార్ వైండింగ్ ఉంటుంది కదా, పరిశ్రమల్లో మోటార్ వైండింగ్ చేయాలంటే ఏం చేయాలా? ఆ స్కిల్ డెవలప్ చేయాలి. ఒకప్పుడు గతంలో పాలిటెక్నిక్లు, ITIలు ఇవి ఉండేవి. దాని తర్వాతే ఇంజనీరింగ్ వచ్చింది మనకి. ఈ 3 ఏంటంటే ఒకటేమో లోవర్, మిడిల్, టాప్ మేనేజ్మెంట్. ఇప్పుడు లోవర్ టెక్నికల్కి వచ్చేసరికి ITIల కిందకు ఉంటుంది. ఎలక్ట్రిఫికేషన్ కానీ, లేత్ మిషన్ వర్క్ కానీ, అంటే ఒక కార్మిక శక్తి, అంటే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ITI చదువుకుంటే ఒక జీవనోపాధి ప్రమాణాలు పెరుగుతాయని. దాని తర్వాత సూపర్విజన్కి వచ్చేసరికి మనకి పాలిటెక్నిక్ కాలేజీ ఉండదు. తర్వాత బీటెక్ లెవెల్, ఎంటెక్ లెవెల్ వచ్చేసరికి వాళ్ళు మేనేజ్మెంట్ స్థాయికి ఉండేటోళ్ళు అనమాట. ఈ 3 లెవెల్స్ కోర్సులు ఏవైతే ఉన్నాయో ITI, తర్వాత పాలిటెక్నిక్ అనేక మన డిప్లొమా కోర్సులు ఉంటాయి. తర్వాత మనకేముంది? బీటెక్ ఉంది. ఈ 3 ఏంటంటే ఈ 3 కలయిక వల్ల కార్మిక శక్తి, సూపర్విజను, తర్వాత డిజైను, ఈ దీన్నంతా లోపించడానికి ప్రధాన కారణం ఏంటంటే టీచింగ్ ఫ్యాకల్టీ లోపము. ఆ ఫ్యాకల్టీకి కూడా ఆ విషయాలు తెలియకపోవటం. ఇప్పుడు ఒక పరిశ్రమ స్థాపించాలంటే 2009లో UPO గవర్నమెంటు జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం స్థాపించి దాన్ని అమల్లోకి ఎప్పుడు తెచ్చారు? స్కిల్ ఇండియా జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థను 2010లో చట్టబద్ధత చేశారు. దానికి ఒక మంత్రిమండలి ఉండే. అసలు ఏ రాష్ట్రం అందిపుచ్చుకుంటుందంటే గతి లేదు. కొంతమంది విఘ్నులైనటువంటి కొంతమంది ముఖ్యమంత్రులు దీన్ని అందిపుచ్చుకుంటే స్కిల్ని స్కామ్ అంటుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్కిల్ని స్కామ్ చేసే కదా, ఆ స్కిల్ కేసులోనే కదా చంద్రబాబు నాయుడిని తీసుకుపోయి జైల్లో పెట్టింది 53 రోజులు దుర్మార్గుడైనటువంటి జగనాసురుడు. వాడెట్టా చేపీలా 5 ఏళ్ళు కాల వ్యవధిలో ఎంతమంది విద్యార్థులు అవకాశాలు కోల్పోయి ఉంటారు. స్కిల్ ఇప్పుడు పరిశ్రమ వర్గాలు ఏమంటుండే, అయ్యా మీరు బీటెక్ సర్టిఫికేట్లు ఇస్తారు, పాలిటెక్నిక్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు, ITI సర్టిఫికేట్లు ఇస్తున్నారు, వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసే పౌరుల్లాగా లేరు, వాళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ లేదు, కమ్యూనికేషన్ నాలెడ్జ్ లేదు, ఈ డెవలప్మెంట్ చేయమని చెప్పి పరిశ్రమలు మొత్తుకుంటుండే. పరిశ్రమలకు పని వచ్చినోడిని పనికి పెట్టుకుంటారా? పనికి రానివాడు పనికి మాలినోడికి జాబులు ఇస్తారా? జీతభత్యాలు కూడా పెరగాలంటే ఏం చేయాలంటే ఈ స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి యువత. అందుకని దీన్ని ఒక మంత్రిమండలి, జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్ ఒకటి ఉంది NSDC, తర్వాత జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఒకటి ఉంది, తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ DGT, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్. ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ఈ వ్యవస్థ ద్వారా గైడ్ లైన్స్ ఉంటాయి. దాని కింద 27 స్కిల్ కోర్సులు ఏ ఉండే. అవి అందిపుచ్చుకోవాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రన్నింగ్ కోర్సు ఉంది. పరిమాణ క్రమం చెందే కొంది ఆ కోర్సుల్ని మనం నేర్చుకోవాలి. డేటా సైన్స్ ఒకటి ఉంది. డేటా సైన్స్ అంటే ఏముంది షణ్ముఖు? ఏమీ లేదు, వెరీ సింపుల్. స్టాటిస్టిక్స్ రిపోర్ట్ డేటా సైన్స్లో. తర్వాత సైంటిఫిక్ డేటా సైన్స్ ఒకటి ఉంటుంది. డేటాని సమీకరించడం, అందరి డేటా, ఈ పిల్లోడు ఎంత చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడు, ఇదంతా డేటా సైన్స్ కింద ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఈరోజు సినిమా రంగంలో కానీ, వీడియోగ్రఫీలో కానీ, యూట్యూబ్లో వీడియోలకు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సోషల్ మీడియాలో వీడియోల కోసం ఉపయోగించుకునే రంగం అన్నమాట. ఇటువంటివన్నీ కూడా 40 కోట్ల మందికి 2015లో మనం స్కిల్ డెవలప్మెంట్ అందించాలా అనే ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు, తర్వాత 30 కోట్ల మందికి అట్లీస్ట్ RPL, ఇందాక చెప్పాను కదా, రికగ్నైజేషన్ ఆఫ్ పీరియడ్ లేబర్ సర్టిఫికేట్లు ఇవ్వడం ద్వారా
వాళ్ళకి ఇది వచ్చని ప్రామాణికంగా ఎవరు నిరూపించాలా? ప్రభుత్వమే ఇస్తుంది, ఇతనికి ఈ పని వచ్చు కాబట్టి ఉద్యోగాలు కల్పనకి ఒక అదనపు సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్తో పాటు ఇతను మా స్కిల్ సెంటర్లో నేర్చుకుని వర్క్ నేర్చుకున్నాడు, ఇతను ఎలిజిబిలిటీ ఉన్నాడు కాబట్టి ఇతనికి ఉద్యోగాల జీతభత్యాలు కూడా పెంచుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడేది ఈ స్కిల్ ప్రోగ్రామ్. దీన్ని బడ్జెట్లో నిధులు కూడా కేటాయించాల్సిన బాధ్యత ఉంది. ముందు ట్రైనింగ్ ఫ్యాకల్టీ గవర్నమెంట్ ఏం చేయాలంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు ఐఐటీల్లో చదివి ఉంటారు కదా, వాళ్ళను పెట్టుకొని తర్వాత టూల్ డిజైనింగ్ ఉంటుంది ఇన్స్టిట్యూట్లో, వాళ్ళల్లో కొంతమంది ఫ్యాకల్టీని వేరి కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఉంది షణ్ముఖో, మోస్ట్ ఇంపార్టెంట్ టుడేస్. ఏదన్నా ఒక జర్మనీ పోవాలంటే జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కొరియాకి పోవాలంటే కొరియన్ లాంగ్వేజ్ తీసుకోవాలి, జపాన్కి పోవాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటే జపనీస్ నేర్చుకోవాలా, ఇంగ్లాండ్కి పోవాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికాకు పోవాలంటే అమెరికన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇప్పుడు నర్సింగ్ కోర్సులో ఉంది, నర్సింగ్ కోర్సులో ఉంది, అమ్మాయి కమ్యూనికేషన్ నాలెడ్జ్ లేదనుకో పాస్పోర్ట్ వచ్చి అమెరికా పోయి జాబ్ ఎడ్ చేస్తుంది. అమెరికాలో డాక్టర్ కంటే నర్సుకు జీతాలు ఎక్కువ, ఇవాళ జపాన్లో రైతులకి జీతాలు ఎక్కువ, అంటే వాళ్ళకి జపనీస్ లాంగ్వేజ్ రావాలి కదా. కొరియా పోయి పనిచేయాలన్నా కూడా ఏ ఇతర దేశాలకు పోవాలన్నా వాళ్ళకి ఆ ప్రాంతీయ భాషలు వచ్చుంటే వాళ్ళకు ఉపాధి ఈజీగా వస్తుంది. అందువల్ల ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అంతా కూడా రాష్ట్రంలో ఉండేటటువంటి ఈ పరిశ్రమల మంత్రి, తర్వాత ఎంఎస్ఎంఈలను ఉంటాయి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్స్ ఉంటారు చూసావా, ఆఫీసర్లు కూడా రూరల్ ప్రాంతంలో ఇన్స్టిట్యూట్లను తయారు చేసి అట్లీస్ట్ నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి అన్ని యూనివర్సిటీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెట్టేసి ఎవరు ఏ కోర్సు అందుబాటులో ఉందని ప్రజలకి నిరంతరం గ్రామాల్లో ప్రచారం చేయాలి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయని తేరిపార చూసుకోవాల్సింది, ఏ స్కిల్ ఎక్కడ నేర్పిస్తారు అనే దానికి ఆ సెంటర్ల ఐడెంటిటీ ఎట్ట తెలియాలా గ్రామీణ ప్రాంత విద్యార్థులకి, ఎవరు చెప్పాలా. అందువల్ల ఏంటంటే ఇది పూర్తిగా ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్కువ జరగాల ప్రభుత్వం, అంటే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ, తర్వాత శాటిలైట్ ఛానల్ ద్వారా కానీ, తర్వాత ప్రింట్ మీడియా ద్వారా కానీ, వివిధ యూట్యూబ్ ఛానల్ ద్వారా నిరంతరము ప్రజల్లోకి ఇదిగో ఈ స్కిల్ ఇక్కడ నేర్పిస్తారు ఫ్రీగా అందించాలి. అది ఖర్చుతో కూడింది అయి ఉండకూడదు. ఈ స్కిల్ కూడా ఒక 6 నెలలు, కొన్ని 6 నెలల కోర్సులు ఉంటాయి, కొన్ని 1 ఇయర్ ఉంటాయి, కొన్ని 2 ఇయర్స్ ఉంటాయి. కాబట్టి అంటే లెవెల్ని బట్టి ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ చేసి కంపెనీలతో కూడా ఈ స్కిల్ డెవలప్మెంటు పారిశ్రామికవేత్తలతో కూడా రిలేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కార్ల కంపెనీ ఉంది, ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సు స్కూటర్లు వస్తున్నాయి, ఎలక్ట్రికల్కి సంబంధించిన బస్సులు వస్తున్నాయి, రానున్న కాలం అంతా ఈవీ యుగం, ఎలక్ట్రికల్ వెహికల్ యుగం. కాబట్టి అటువంటి స్కిల్ కూడా ప్రజలకి పిల్లలకు అందిస్తే ఉంటుంది. ఎలక్ట్రికల్ రంగంలో కూడా, బ్యాటరీ రంగంలో కూడా పాలిమర్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు బ్లో మోడలింగ్ ఉంటుంది, గ్రామాల్లో కూడా తయారు చేయొచ్చు. వాటర్ బాటిల్ లాంటి, చిన్న చిన్న బాటిల్ లాంటి, ప్లాస్టిక్ లాంటి, హెచ్డిపి పైపులు లాంటి, పీవీసీ పైపులు లాంటి. ఒకవైపు మైక్రో స్మాల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించిన టెక్నాలజీ అందుబాటులోకి రావాలా. రూరల్ ప్రాంతంలో కూడా పారిశ్రామికీకరణ జరగాలంటే చిన్న చిన్న వస్తువుల్ని తయారు చేసేది వ్యవసాయ, పాడి, అగ్రికల్చరు, హార్టికల్చరు, సెరికల్చరు ఇట్లా ఉంటాయి కదా మనకి. ఇది వ్యవసాయ రంగంలో ఒకటేంది మిల్క్ ప్రోడక్ట్, రెండోది ఏమంటుంది షణ్ముఖు అగ్రికల్చర్ ఉత్పత్తులు, తర్వాత మూడోది ఏమంటుంది సెరికల్చర్ ఉంటుంది. సెరికల్చర్ అంటే మీకు తెలిసిందే. తర్వాత నీకు ఇలా అన్ని రంగాల్లో పాటు కొన్ని వ్యవసాయ పనులు లేని టైంలో స్మాల్ ఉత్పత్తి చేసేటటువంటి చిన్న చిన్న వస్తువులు తయారు చేసేటటువంటి ఒక స్కిల్ని నేర్పించగలిగితే అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. ఖాళీగా ఉన్న సమయాల్లో వాళ్ళు వస్తువులు తయారు చేస్తే ఆ వస్తువులు గవర్నమెంట్ మళ్ళీ పర్చేజ్ చేయాలి, గవర్నమెంట్ వాటిని మార్కెట్లో పెట్టాలి. మార్కెటింగ్ ఇబ్బంది కూడా లేకుండా చేయగలిగితే ఆర్థికాభివృద్ధితో పాటు నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పినట్టు ఉంటుంది. దేశ పురోభివృద్ధిలో భాగం చేయాలంటే టెక్నాలజీని పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైతే విస్తరిస్తారో అప్పుడే మనకి త్వరితగతిన పురోభివృద్ధి జరగద్ది. ప్రతి ఒక్కరూ పట్టణంకి వచ్చి ఉద్యోగం చేయాలంటే కుదరదు. ఈరోజు గ్లోబ్ అంతా ఒక డివిజన్ అయింది. కాబట్టి టెక్నాలజీని ప్రభుత్వమే ప్రొవైడ్ చేయాలా. నా ఆలోచన విధానం అయితే టెక్నాలజీని ప్రభుత్వం ఇచ్చి ఆ టెక్నాలజీని గ్రామీణ ప్రాంతంలో పరిశ్రమలుగా రూపొందించి వాళ్ళు తయారు చేసిన వస్తువులు మా ప్రభుత్వమే సమీకరించి
వాటిని పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి అందుబాటులో ఉంచారనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు వాటర్ బాటిల్ తయారు చేసేది పెద్ద టెక్నాలజీ, సింపుల్ టెక్నాలజీ అది, బ్లో మోల్డింగ్. ప్రతి గ్రామంలో వాటర్ బాటిల్ తయారవుతుంది. దానికి వాటర్ ప్యూరిఫికేషన్ చేసిన వాటర్ బాటిల్ మూత బిగటం పెద్ద కష్టమైన పని కాదు. తర్వాత కార్పెంటర్ ఉంటుంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వుడ్ అధికంగా ఉంటుంది కాబట్టి ఈ ఫర్నిచర్ టెక్నాలజీకి సంబంధించినవి వాళ్ళకి ఆ కమ్యూనిటీ ఒకటి ఉంటుంది, ఇది ఫర్నిచర్ చేసే కమిటీ. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే అధిక ఆదాయాన్ని ఇచ్చి ఆ ఉత్పత్తులన్నీ ప్రభుత్వమే సేకరించి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం. ఇప్పుడు మనకి ఏదన్నా గవర్నమెంట్ ఆఫీసులో ఫర్నిచర్ కావాలంటే ఏం చేస్తారు, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కదా. వాళ్ళు మనుషులే, మనమే మనుషులే. అదే స్కిల్లు, అదే క్వాలిటీ, అదే క్వాంటిటీని మనం డెవలప్ చేసుకోగలిగినప్పుడు ప్రపంచ దేశాలకు మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయొద్దు, ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకునే పనేదా, ఎక్స్పోర్ట్ ఎందుకు చేయకూడదు మనం అనేది నా యొక్క భావన. ఈ ప్రధానమంత్రి కౌశల్ యోజన పథకాన్ని ఏం చేయాలంటే డిమాండ్ చేయాలి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసి కేంద్రంలో కూడా బడ్జెట్ పంపించేసి ఇది జీవనోపాధికి సంబంధించినటువంటి విజన్ లాంటిది కాబట్టి. తర్వాత వికసిత భారత్ అంటే మాటలు చెప్తే సరిపోదు, వికసిత భారత్ అనేది గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావాలి. దానికి సరైన ప్రణాళిక రూపొందించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు జాయింట్గా బడ్జెట్లో 45 లక్షల కోట్ల బడ్జెట్లో 3500 కోట్లు ఏ మూలకు వస్తాయి సార్ మీకు. ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ వెళ్ళే, పిల్లలకి ఉండటానికి షెల్టర్ కాబళ్ళే. అందువల్ల ఏంటంటే ఆ సెంటర్ని ప్రతి నియోజకవర్గానికి అట్లీస్ట్ నియోజకవర్గానికి సెంటర్ పాయింట్ చేసి ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఒక యూనివర్సిటీ లాగా కట్టాలి. దానికి సపరేట్గా ఒక యూనివర్సిటీ లాగా కట్టేసి యూనివర్సిటీలో పెడుతూనే ఇప్పుడు విక్రమసింహపూర్ యూనివర్సిటీ ఉంది, రాయలసీమ యూనివర్సిటీ ఉంది కర్నూలు, కడపలో యోగి యూనివర్సిటీ ఉంది, తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉంది. అట్లా మనకి చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీల్లో కూడా సపరేట్ బ్లాకులు అనే స్థలాలు ఉన్నాయి, స్థలాల కొదువే లేదు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టేస్తే అన్ని రంగాలకు సంబంధించి ఇప్పుడు జర్మనీలో ఏ అయితే 350 కోర్సులు ఉన్నాయో ఆ 350 కోర్సులు తెచ్చి మన భారతదేశంలో కూడా ప్రవేశపెట్టగలిగిన నాడే దేశం సర్వతోముఖాభివృద్ధి అవుద్ది. యువత కూడా పక్కదోవలు పెట్టకుండా స్కిల్ నేర్చుకొని ప్రపంచంలో ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ ఉద్యోగం చేసుకొని బతకడానికి వీలుగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు రేపు ఆగస్టు 22వ తేదీ నుంచి ఈ నెల 22 నుంచి జూలై 22 నుంచి ఆగస్టు 12 దాకా బడ్జెట్ సమావేశంలో ఎంపీలు గట్టి పట్టుబట్టి అట్లీస్టు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకి దేశవ్యాప్తంగా ఉన్న యువతకు కాబట్టి ఖచ్చితంగా ఒక 30,000 కోట్ల రూపాయలు, 3,500 కోట్లు ఏ మూలకు వస్తాయి, వాళ్ళు తినడానికి ఆఫీసులు ఫైళ్ళు రాసుకోవడానికి సరిపోతాయి తప్ప దేశ సర్వతోముఖాభివృద్ధి. ఇన్స్ట్రుమెంట్ కొనాలి కదా, ఇన్స్ట్రుమెంట్లు బోల్డ్ ఉంటే కొనాల్సిన బాధ్యత. అందువల్ల ఏంటంటే బడ్జెట్లో ఒక 30,000 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు ఒక దేశ భవిష్యత్తు యువతల చేతుల్లోనే ఉందంటాడు వివేకానందుడు కానీ సుభాష్ చంద్రబోస్. ఆ యువతకి ఉపాధి కల్పించేదానికి మీరు ఇప్పుడు కరువు పని ఉంది నాన్న, అదే ఎన్ఆర్జీఎస్, దానికేమో 78,000 కోట్లు పెడతావా? ఈ యువతకు ఉపాధి కల్పించేదానికి కనీసం దాంట్లో సగం కూడా పెట్టలేవా? అందువల్ల 30,000 నుంచి ఒక 50,000 కోట్లు బడ్జెట్లో కేటాయించుకుంటే కానీ మొత్తం ఎక్విప్మెంట్ కానీ ఫ్యాకల్టీ శాలరీస్ కానీ ఇవన్నీ రావు. అందువల్ల ఏంటంటే సెంట్రల్ బడ్జెట్లో నా ఉద్దేశంలో అయితే ఈ జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థకి బడ్జెట్లో ఖచ్చితంగా 30,000 నుంచి 50,000 కోట్లు ఒక 10 సంవత్సరాల పాటు కానీ కేటాయిస్తే కానీ తప్ప ఈ యొక్క ఉపాధి లేమితనం పోదు. ఇతర దేశాల్లో అవకాశాలు వచ్చేదానికి అవకాశం మెండుగా ఉంటాయి. కాబట్టి ఎంపీలందరూ పట్టుబట్టండి. ఖచ్చితంగా రేపు భారత పార్లమెంట్లో మనకు మధ్యంతర బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ పెట్టారు, ఎలక్షన్ ఇయర్ కాబట్టి. రేపు ఫుల్ బడ్జెట్ వస్తుంది కాబట్టి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్కి నా దృష్టిలో అయితే ఎన్ఆర్జీఎస్కి అయితే ఎంత బాగా ఉంటుందో కనీసం దాంట్లో సగమన్నా, పోయిన సంవత్సరం 78,000 కోట్లు ఎంతో పెట్టారు ఎన్ఆర్జీఎస్ స్కీమ్కి, అది దాంట్లో సగం గట్టిపెట్టి ఒక 30 నుంచి 35,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సక్సెస్ కాదు. పిల్లలకి ఏంటంటే భోజనం పెట్టాలా, అక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉండాలా, ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల కోర్సులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వమే భరాయించి వాళ్ళని ఏం చేయాలంటే నవ యువకులుగా తీర్చిదిద్దేసి ప్రపంచంలో ఎక్కడికి పోయినా మా పిల్లలు డైనమిక్గా పనిచేయగలరు అనే దాని మీద దృష్టి సారించాలని చెప్తున్నాను.